లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించి ఉంటున్నారా? నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది, కానీ నాకు మాత్రమే చెడు జరుగుతుంది. అందరి ప్రార్థనలను దేవుడు వింటున్నాడు, కానీ నా ప్రార్థనను మాత్రం వినటం లేదు. ఇంకా అందరూ ఆశించినట్లుగా వారి యొక్క జీవితాలు ఉంటున్నాయి, కానీ నేను ఏది ఆశించినప్పటికీ, ఏది కావాలి అనుకున్నప్పటికీ నా జీవితంలో ఏది నేను పొందుకోలేకున్నాను అని అనుకుంటూ కొన్నిసార్లు ఇలా నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం ఏది కావాలి అనుకున్నప్పటికీ కూడా విశ్వాసంగా అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు మనకు ప్రతిదీ కూడా సహాయం చేస్తాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదవు. ఆమేన్. నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మన జీవితాల్లో మనము నమ్మము. ఎందుకు అంటే మన జీవితంలో ఇది జరుగుతుందా, ఇది జరగదా, నేను ముందు చెప్పినటువంటి రీతిగా నేను అనుకున్నటువంటి రకంగా నా యొక్క జీవితం ఉంటుందా లేదా. నువ్వు ప్లాన్ చేస్తున్నావు, అయితే నువ్వు ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది కావాలి, అది కావాలి అనుకున్నప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పటికీ కూడా దాన్ని నువ్వు పొందలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నీవు విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు అడగటం లేదు అని. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు జస్ట్ ప్రార్థిస్తుంటున్నావు, కానీ నువ్వు నమ్మటం లేదు. జస్ట్ దేవుని అడుగుతున్నావు, కానీ నువ్వు విశ్వాసంతో దేవునిని అడగటం లేదు. మార్కు సువార్తలో కూడా ఒక వచనం ఉంటుంది, 11వ అధ్యాయం 24వ వచనంలో, మీరు అడుగు ప్రతిదీ కూడా పొంది ఉన్నాము అని నమ్ముడి అని. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అని. అవునా? నీవు అడుగుతున్నది పొంది ఉన్నాము అని నీవు నమ్మగలిగినట్లయితే ప్రభు నీ జీవితంలో తప్పక కార్యం చేస్తాడండి. అవునా? నీకు ఏది కావాలి? ఉద్యోగం కావాలా? లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పనిలో అభివృద్ధి లేదా? లేకపోతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటున్నావా? కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక, మనశ్శాంతి లేక, అన్నీ కూడా కరువైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేని గురించి కూడా చింతించకు, బాధపడకు, అధైర్యపడకు. దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షంలో ఉన్నాడు, యుద్ధము చేయవాడు దేవుడే అన్నటువంటి నమ్మకాన్ని నీవు కలిగి, నేను ఏది ప్రార్థిస్తున్నానో అది నేను పొందుకుంటాను అన్నటువంటి గొప్ప విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో అడగగలిగినట్లయితే అసాధ్యము కాని ప్రతిదీ కూడా నా దేవుడు నీ జీవితంలో సాధ్యం చేయవాడై ఉంటున్నాడు. నీవు ఏది కావాలో అది పొందుకొని ఉన్నావు అని విశ్వాసంతో అడుగు. ఉద్యోగం లేక అనేక సంవత్సరాలుగా ఇతరుల కష్టార్జితం పైన నువ్వు బాధపడతా, నేను ఇది తినాలా వద్దా అన్నటువంటి ఆలోచనలు ఉంటున్నాయేమో. లేకపోతే కుటుంబంలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ప్రతిరోజు ఒకటి పోతే ఒకటి, ఇలా సమస్యలు నువ్వు ఫేస్ చేస్తూనే ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచు, ఓపికతో దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ఆయన నీకు తప్పకుండా సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. ఆమె. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ప్రత్యేకమైనటువంటి సమయంలో తండ్రి, ఉదయకాల సమయంలో నీ బిడ్డలను అందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ప్రతిదీ కూడా తండ్రి నీ యందు నమ్మికంతో, విశ్వాసంతో నాయన వారు పొందుకొని ఉన్నారని నమ్ముటకు నాయన మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.